నమస్తే, నేను మీ ఇక్బాల్. 786 న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ నాయకుల్ని పరిచయం చేసుకున్నటువంటి నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం చేయబోతుంది, సార్ యొక్క విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సరే, ఎలా ఉంది ప్రచారంలో? ఏ రకంగా మీరు ముందుకు వెళ్తున్నారు? ప్రజలకు ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇవాళ ప్రజలు ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడు సాగనంపుదామని చెప్పి ఎదురు చూస్తున్నారు. మేము వెళ్తున్నటువంటి సమయంలో అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. ఎవరిని కదిపినా వాళ్ళు వ్యక్తిగతంగా ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయినటువంటి కార్యక్రమాలు కానీ, వాళ్ళు పడుతున్నటువంటి వేదన కానీ, వ్యాపారాలు పోయినాయి, కుటుంబాలు పోయినాయి. కోవిడ్ సమయంలో చాలా వాళ్ళ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉంటే మౌలిక వసతులు కల్పించాలంటే కనీసం వచ్చి బయట మాట్లాడలేనటువంటి స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి కనపడతా ఉందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం 100% ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇవాళ కూటమిగా ఉన్నాయో, ఎన్డీఏలో చేరాయో, వీళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి కాబట్టి. ఇవాళ కేంద్రంలో ప్రత్యామ్నాయం కనపడలేదు కాబట్టి ఇవాళ బీజేపీతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే రాష్ట్రాన్ని మనం, ఎందుకంటే దాదాపు 13 లక్షలు 14 లక్షల కోట్లు అప్పులు పాలైపోయింది రాష్ట్రం. ఇవాళ పథకాలు కనీసం అమలు చేయాలన్నా, ఇది ముందుకెళ్లాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దానికోసమే ఇవాళ కూటమిగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రజలు కంపల్సరీగా మార్పు కోరుకునే దిశగా ఉన్నారంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మారాలని ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం తాత్కాలికంగా ఇచ్చినటువంటి సంక్షేమం, పనులు లేవు, పనులు కల్పించాల్సినటువంటి వాళ్ళు చెప్తున్నారు కదా, నేను ఇచ్చిన హామీలు 99% నెరవేర్చాను అని ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా. హామీలు ఏం అమలు చేశారు, ఎంతమందికి ఇచ్చారు? దానివల్ల వీళ్ళు నిత్యం ఆదాయం కోల్పోయారు కదా. ఇవాళ ఇసుక లేని కారణంగా ఎంతమంది ఆదాయం కోల్పోయారు? ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చాలని డిసైడ్ అయిపోయినారు. సో ప్రత్యేకంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ విధానం, బీసీ సామాజిక వర్గానికి మేము అన్ని విధాల అందుబాటులో ఉన్నాం, బీసీలు అందరూ మా వెంట ఉన్నారని చెప్తున్నారు. సో ఒక బీసీ నాయకుడిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకలాపాల్లో కొల్లు రవీంద్ర గారు ఏమంటారు? నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఒక బీసీఏ కాదు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మోసం చేసి దగా చేస్తాం. ఎందుకంటే బీసీలకు చూసుకున్నట్టయితే కార్పొరేషన్లు పెట్టాడు, ఒక్క పైసా వల్ల. అలాగే గతంలో బీసీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేవాళ్ళు, అవేమీ లేవు. రిజర్వేషన్లు తగ్గించేశాడు, స్థానిక సంస్థలో రిజర్వేషన్లు మొత్తం కూడా 10% కోత విధించాడు. ఇలా అనేక రకాలుగా దాడులు చేసి కేసులు పెట్టి చివరికి నా మీద కూడా కేసు సంబంధం లేనటువంటి రాజకీయ కక్షపూరితంగా అనేటటువంటి ప్రజల్లో మేము వచ్చేటప్పుడు కొంతమందిని అడిగాం, కొల్లు రవీంద్ర గారి పైన అనవసరమైనటువంటి కేసులు పెట్టేసి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకి లోకల్ నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అనే మాట కూడా వచ్చింది కొంతమంది. సో ఈ రకమైనటువంటి సాంప్రదాయాన్ని ఎందుకు గతంలో ఎప్పుడు లేదండి. మచిలీపట్నంలో చాలా ప్రశాంతంగా రాజకీయాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేసుకుంటాం. ఆఫ్టర్ ఎలక్షన్స్ డెవలప్మెంట్ మీద తపన పడి ఎవరైనా చేస్తుంటే ఎంకరేజ్ చేసేవాడు. కానీ ఈ 5 సంవత్సరాలు అయితే మటుకి పూర్తిగా పార్టీలకు, వాళ్ళు చెప్పారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికి పాయిస్తా ఉంది. మొత్తం కట్ చేస్తారు, ఎవరికి ఇవ్వలే. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు కక్ష సాధింపు చర్యలు, కేసులు పెట్టడం. ఇప్పుడు నా మీద కేసు పెట్టిన 54 రోజుల పాటు రాజమండ్రి జైలు పెట్టడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. మచిలీపట్నంలో దాడులు తిని, దెబ్బలు తిని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద ఎదురు కేసులు. రీసెంట్ గా అప్పుడు ఇంకా వాళ్ళ కుమారుడు వచ్చాక మరి దారుణం తయారైపోయింది. ఇప్పుడు పేరుని కృష్ణమూర్తి గారు వాళ్ళ నాని గారు కుమారుడు పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన అయితే వాళ్ళ గంజాయి బ్యాచ్ను తయారు చేశాడు, వాళ్ళతో దాడులు చేపిస్తా ఉన్నాడు, ఎదురు కేసులు పెట్టిస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్. చివరికి వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళని యువత పెడదారు పడుతుంది అనేది ఖచ్చితంగా భ్రష్టు పట్టించేశారు. ఇవాళ ఎక్కడ ఉద్యోగాలు లేవు, వాళ్ళు పని చదువుకోవాలంటే సరే అనేది లేదు. ఇటు చూస్తేనేమో గంజాయి, విచ్చలవిడిగా డ్రగ్స్ అన్ని కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడతాం. రాబోయే రోజుల్లో రవీంద్ర గారు దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక నూతన సమాజాన్ని సృష్టించాలని మేము ప్రయత్నం చేశాం. ఆ రోజున దానికోసమే యువ కెరటాలు పెట్టి యువతలో ఒక నూతన ఉత్సాహం తీసుకురావాలని 5 సంవత్సరాల పాటు యువతకి యూత్ ఫెస్టివల్స్ చేశాం.
అది కాకుండా బీచ్ ఫెస్టివల్, ఇక్కడ టూరిజం కింద డెవలప్ కావాలి, ఈ ఏరియాలో ఫోకస్ రావాలని చెప్పి టూరిజం బీచ్ ఫెస్టివల్ పెడితే లక్షల మంది 3 రోజుల పాటు ఇక్కడ రావడం జరిగింది. అలాగే అన్ని ఉత్సవాలు, అటు క్రిస్టియన్స్ కి సంబంధించి కానీ ముస్లిమ్స్ మత మత సామరస్యంగా ఎక్కువగా. అట్లాగే యాక్చువల్ గా ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ముస్లిమ్స్ 2 సామాజిక ముస్లిం వర్గాలు ఉంటాయి. సోదరులు ఒకటి మొహరం పండుగ, మీలాదున్ నబీ. ఈ రెండింటిని మీరు 2 కళ్ళులా భావించి వీళ్ళని వాళ్ళకి ఏది సోదర కావాలి, భావంతో తీసుకెళ్తారని. అవును, వాళ్ళకి ఏది కావాలంటే అది. ఆ మౌలిక వస్తువులు ఆ రోజున మొహరం టైంలో వాళ్ళకి మట్టి తోలకాలు కానీ, లైటింగ్ కానీ, వాటర్ కానీ ఏది కావాలంటే అది మనం అందించడం జరుగుతుంది. మిలాదున్నబీ టైంలో కూడా వాళ్ళు ఏది కోరుకున్నట్టు అవన్నీ కూడా మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏర్పాట్లు చేసేవాళ్ళం. అలాగే క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ సోదరులు వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ పెట్టుకోవడం, లేదా ఒక ఐక్య క్రిస్మస్ చేసుకోవడం, ఇలాంటి ఫంక్షన్స్ కూడా మేము కూడా పాల్గొనేవాళ్ళం. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పాండురంగ ఉత్సవాలకు కూడా మందిరం అంటే పాండురంగ సేవలు అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఉత్సవాన్ని కూడా ఆ రోజున మేము రథయాత్రలు చేయించడం ఇలా, ఎందుకంటే మచిలీపట్నంలో ఒక ప్రాముఖ్యత కల్పించాలనే తపన తప్ప ఓకే. దానివల్ల ఏదో రాజకీయ లబ్ధి కోసం కాదు. సో ఏదైనా ప్రజాసేవ ప్రజలకి చేయాలి, బందరికి చేయాలి. ఈ మచిలీపట్నం గడ్డలో పుట్టాం. సో మరీ ముఖ్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు మైనార్టీస్ కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, బీసీల కోసం ఏమీ చేయలేదు. మరీ ప్రత్యేకంగా మైనార్టీస్ వ్యతిరేకి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇక్కడ మైనార్టీస్ ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, దాంతో పాటు ఎస్సీ ఎస్టీల ఓటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరేమంటారు? అది అది ప్రచారంలో వాళ్ళు ప్రచారం చేయడం తప్ప మైనార్టీస్ కి ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పమనండి. దుల్హన్ స్కీమ్ లేదు, కార్పొరేషన్ నుంచి 1 పైసా లేదు, విదేశీ విద్య లేదు. ఇవాళ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా ఇవాళ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. వీటిని అన్నిటినీ కాపాడింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు దుకాన్ మకాన్ ప్రోగ్రాం పెట్టింది తెలుగుదేశం పార్టీ. మైనార్టీస్ కి కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. దుల్హన్ స్కీమ్ పెట్టి పెళ్లిళ్ళు, పేద పెళ్లిళ్ళకి పెళ్లిళ్ళు చేయించింది తెలుగుదేశం పార్టీ. అలాగే విదేశీ విద్య, మైనార్టీ సోదరులు ఎంతమంది వెళ్ళినా విదేశాలు పంపించడం, ఆ రోజు 10 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం సోదరులు కూడా చేశాం. ముఖ్యంగా మచిలీపట్నంలో అయితే షాదీఖానాలు, ఇవాళ ఏదైతే అక్కడ ఇంగ్లీష్ పాలలో షాదీఖానా నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎంపీ గారు ఫండ్స్ తీసుకుని కొనకళ్ళ నారాయణరావు గారు ఎంపీగా ఉంటే కొత్త మసీదు పక్కన ఒక ఫంక్షన్ హాల్ గానీ, అలాగే కబరస్థాన్కి సంబంధించి వాళ్ళు ఏదైనా కాంపౌండ్ వాల్స్ కంపల్సరీగా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు. ఏదైనా మేము చాలా మత సామరస్యంతో మేము అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. తర్వాత కూడా నేను కొన్ని శాంక్షన్ జీవోలు కూడా తీసుకొచ్చాం. కానీ ఈ గవర్నమెంట్ లో అన్ని కూడా కంటిన్యూ చేయలే. ఇవాళ మౌజంలకి, ఇమాములకి మొట్టమొదట జీతాలు ఇవ్వడానికి అసాంప్రదాయం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ముస్లిం సోదరులు కోరుకునే మక్కా యాత్రకి మరి ఆ రోజున ఉచితంగా పంపించింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటివన్నీ ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. సో ఓకే, మచిలీపట్నానికి ఒక గుండెకాయ లాంటిది పోర్ట్. ఆ పోర్ట్ కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు నిరవధిక నిరాహార దీక్షలు చేసి, పోరాటాలు చేసి, మీ దాయంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చూడటం వస్తుంది. ఈ రోజు ప్రస్తుతం మంత్రి కావచ్చు, లేదా మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుతం ఈ గవర్నమెంట్ లో వేరే ప్రజల్ని ఏ రకమైనటువంటి విధానాల్లో అంటే వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారని, లేకపోతే అంటే వాస్తవానికి 2006లో మచిలీపట్నం పోర్ట్, ఎందుకంటే మొట్టమొదటి పోర్టుకి ఒక శ్రీకారం చుట్టాలని ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజున దానికి సాగర్ మాల్ కింద మామయ్య గారి టైంలో దీన్ని పెట్టించడం, ఆ రోజున కొంత వర్క్ స్టార్ట్ చేయించడం జరిగింది. తర్వాత పేర్నాని గారు వచ్చిన తర్వాత అసలు ఇక్కడ పోర్టుకే పనికిరాదు, వైబుల్ కాదు మచిలీపట్నం అని చెప్పి ఈ పోర్టు తీసుకెళ్లి గోగులేరుకి పెట్టేశారు. ధర్నాలు కూడా చేసిన గోగులేరు పెట్టేస్తే ఆ విషయం తెలుసుకుని ఆ రోజున మేము పెద్దలందరూ కూడా కూర్చోపెట్టి ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం. దాదాపు 100 రోజులు నిరాదీక్ష చేసి ఆమరణ నిరాదీక్షలు చేసాం. అప్పుడు రాజశేఖర గారు దిగొచ్చి లేదు బందర్ పోర్టు బందర్లోనే కడతానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు. దాని తర్వాత మళ్ళీ పనులు స్టార్ట్ చేయకపోతే మళ్ళీ 2008లో మళ్ళీ మనం ఉద్యమం మొదలుపెట్టి 500 రోజుల పాటు దీక్షలు చేసి ఇచ్చేస్తే అప్పుడు చివరిలో ఏదో వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టలే, ఆయన వచ్చి మామ అనిపించి వెళ్ళిపోయారు. పనులు జరుగుతూ ఉన్నాయి, మేము చేస్తా ఉన్నాం, చూపిస్తామని చెప్తున్నా మామ అని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కావాల్సినటువంటి భూమి అన్ని కూడా మేము ఆ రోజున ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ల్యాండ్ పర్చేస్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టించి మరి భూమి కూడా సేకరించి పనులు స్టార్ట్ చేశాం. అనేక అడ్డంకులు సృష్టించారు, రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు వచ్చారు మచిలీపట్నం. పేర్నాని గారు అయితే డొల్లారు అక్కడ పడి, ఎవరు ఇవ్వద్దు అని చెప్పి. అయినా కూడా మేము అక్కడ పోర్ట్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. కానీ దాన్ని కంటిన్యూ చేసినట్టయితే ఈ పార్టీకి ఒక లావాదేవీలు జరుగుతూ ఉండేవి. కానీ వీళ్ళు వచ్చిన వెంటనే దాన్ని రివర్స్ టెండర్ పెట్టి
దాన్ని వెనక్కి తోసేస్తే ఎలక్షన్స్ ముందు వచ్చినాయి కాబట్టి ఒక 6 నెలలు 3 నెలల ముందు వర్క్ స్టార్ట్ చేసి ఇవాళ అది కూడా బాలశౌర్ గారు ఏదో డబ్బులు తీసుకొచ్చారు కాబట్టి ఊరికే పైన పని చేస్తా ఉన్నారు. అది కూడా అంటే మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అది కూడా మైనర్ పోర్ట్ చేస్తారు. మేజర్ పోర్ట్ గా ఉండాల్సినటువంటి పోర్ట్ మైనర్ పోర్ట్, చిన్న పోర్ట్ 4 బర్తులతో చేస్తారు. ఇవాళ మేము మళ్ళీ హామీ ఇస్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో ఆ రోజు ఏదైతే మేము 14 బర్తులతో నిర్మాణం చేయాలనుకున్నామో 14 బర్తులతో నిర్మాణం చేయటం, ఈ ప్రాంతానికి ఒక మణిహారంగా దాన్ని తయారు చేయాలనేది మేము పెట్టుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. ఈసారి షిప్ని తీసుకొచ్చి బందర్ ప్రజలకి 2 years లో చూపిస్తాం. ప్రత్యేకంగా బందర్ నియోజకవర్గంలో ఎప్పుడు జనసేన నాయకుడు మాట్లాడినా, ఏ రకమైనటువంటి మీటింగ్ లో కానివ్వండి, పర్సనల్ గా కానివ్వండి, ఓ జనసేన అంటే మీ పార్టీతో పుట్టింది కాబట్టి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడినా బందర్ నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడతారు. ఏ రకంగా దీన్ని ప్రజలు అనుకోవాలి, అసలు ఎందుకని? అంటే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందడానికి. ఇప్పుడు ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ తిడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మెచ్చుకుని అందరం ఎక్కిస్తాడు అనేది ఆయన ఆలోచన. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఘోరంగా మాట్లాడాడు చాలా విషయాల్లో కూడా. అసలు ఆయన స్థాయి రాజకీయాలు తెలియవు కానీ అనేక సార్లు చాలా ఎప్పుడు చేసినా సరే ఆయన స్థాయి ఎక్కడ, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ స్థాయి ఎక్కడ, పేర్నాని గారి స్థాయి ఎక్కడ, అసలు అనేది అర్హత ఈయనకు ఉందా? కానీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి తింటే వాళ్ళ కోట్ల రూపాయలు సంపాదించారు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలకి. ఇది అపవాద లేకపోతే మీ అభిప్రాయమా లేకపోతే వాస్తవం? వాస్తవం. ప్రజాభిప్రాయంలో కూడా ఇది ఒక నినాదమా? త్వరలో బయటకు వస్తాయి వివరాలతో సహా బయటకు వస్తాయి. ఓకే, బినామీ ఆస్తులు మొత్తం కూడా ఇవాళ 1000 కోట్లకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కూడా దోచుకోవడం కోసం, వాటిని జగన్మోహన్ రెడ్డితో కాపాడుకోవడం కోసం ఈ కార్యక్రమాలను చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. అసలు ఏంటి వాళ్ళ కెపాసిటీ ఎక్కడ, ఈయన కెపాసిటీ ఎక్కడ? అందరికి నువ్వేం చేసావు చెప్పు, అది లేదు. ఎంతసేపు వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. సో ఓకే, రాజకీయ జీవితంలో ప్రజానాయకుడిగా ముద్రకున్నారు. అంటే 99లో నరసింహారావు గారు మినిస్టర్ గా చేశారు, 2014లో కొల్లు రవీంద్ర గారు. గెలుపోవటం సహజం, గెలుస్తూ ఉంటారు, ఓటమిపోతారు. కానీ కొల్లు రవీంద్ర గారు ప్రజా సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి మీ అభిమానులు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మాకు ఉన్నటువంటి సర్వేలో వచ్చినటువంటి నినాదం. దానికి మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి? ఎందుకంటే గతంలో నేను 2009లో 2007లో నేను యూత్ ప్రెసిడెంట్ గా వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు యువతకు ఇవ్వాలని చెప్పి 2009లో ఎమ్మెల్యేగా ఇచ్చారు. నేను ఓడిపోయాను. అప్పుడు అసలు మచిలీపట్నం ఏంటనేది ఒకసారి నేను స్టడీ చేసుకున్నా. మొత్తం మాస్ లీడర్ గా సమస్యలు ఏమన్నాయి, ప్రజా సమస్యలు ఏమన్నా అన్ని మొత్తం కూడా చూసుకున్నా. ప్రధానంగా మంచినీళ్లు, డ్రైన్లు, ఇక్కడ ఉపాధి లేదు, ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఇళ్ల స్థలాల సమస్య, ఈ 4 మీద కాన్సన్ట్రేట్ చేయాలని పెట్టుకున్నా. దానిలో భాగంగా 2014 నుంచి 19కి దాదాపు 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మచిలీపట్నంలో ఉన్నటువంటి మంచినీళ్ళకు సంబంధించి రిజర్వాయర్ నిర్మాణం కానీ, పైప్ లైన్ కానీ, ఫిల్టరేషన్ బెడ్ కానీ మొత్తం టౌన్ వరకు ఒక వాటర్కి ఇబ్బంది లేకుండా చేసాం. అట్లాగే డ్రైనేజ్కి 100 కోట్ల రూపాయలు ఆ రోజు తపన పడి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. 30% వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చాక వ్యాపిస్తారు. అట్లాగే తర్వాత ఇళ్ళు 6400 ఇళ్ళు నిర్మాణం చేశాం. 6400 ఇళ్ళు నిర్మాణం చేస్తే ఇవ్వడానికి కూడా వాళ్ళ మనసు ఒప్పలే. ఇప్పటి వరకు ఇవ్వలేదు. చివరిలో ఏదో ఎలక్షన్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఏదో కొంతమందికి ఇస్తున్నారు. నిర్వహణ అర్హులు మొత్తం కూడా తప్పించేశారు. అట్లాగే ప్రధానంగా ఉపాధి కోసం పోర్టుని చేయాలి, ఈ పోర్టు చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లాగే కొన్ని ఇండస్ట్రీస్ ఒక ఏర్పాటు చేయాలని చాలా తపన పడ్డాం. కాబట్టి దాని దగ్గర వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఈసారి అయితే ఒక మంచి అవకాశాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ బాలశౌరి గారు కూడా రావడం అది కూడా సపోర్ట్ ఉంటుంది. రేపు రాబోయే కాలంలో రూరల్ మొత్తం ఇవాళ, ఎందుకంటే మంచినీళ్ళు రూరల్ చాలా ఇబ్బందులు పడతారు. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాం. అట్లాగే ప్రతి పేదవాడికి 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించాలని లక్ష్యం పెట్టుకున్నాం. మీ మేనిఫెస్టోనా లేదా రవీంద్ర గారి మేనిఫెస్టో స్పెషల్ ఫర్ మచిలీపట్నం? నా మేనిఫెస్టో. వెరీ నైస్ సార్. హామీలు 9 హామీలతో పెట్టుకున్నాము. స్పెషల్ అంటే రాష్ట్ర నాయకత్వం ఇచ్చే హామీలు కాకుండా కొల్లు రవీంద్ర గారు బందర్ నియోజకవర్గానికి ఇచ్చేటటువంటి నా 9 హామీలు చూపించారు. ఓకే, సో కొల్లు రవీంద్ర గారి హామీలు ఇవి. బందర్ ప్రజల కోసంగా నిర్మాణం చేయటం, మచిలీపట్నం రేపల్ల రైలు మార్గం, ఎందుకంటే బందర్ రైలు మార్గం ఇక్కడ ఆగిపోతుంది. రేపల్ల వరకు కలిపితే ఇటు నుంచి చెన్నైకి మొత్తం విజయవాడ ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసుకోవచ్చు. రైలుకి సంబంధించి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చడం. అదేవిధంగా చెత్త పన్నులు చూశారు కదా, పన్నులు గిన్నెలు వేసి చెత్త పన్నులు తొలగించడం, ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటి కుళాయి అందించడం,
పట్టణంలో మురుగునీటి అదే డ్రైనేజ్ చెప్పాం కదా, డ్రైనేజ్ ఇంకా పూర్తిగా చేయాల్సింది ఉంది. మంగినపూడి బీచ్ ని ఒక పర్యాటక కేంద్రంగా డెవలప్ చేయడం, యువతకి విద్యా కేంద్రాలు, ఉద్యోగ ఉపాధి, క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయం, ఆక్వా, గోల్డ్ కవరింగ్, ఈ 3 రంగాలపై ప్రత్యేక. ముఖ్యంగా ఆక్వా రైతులు అవును, ఆక్వా ఉంటుంది, ప్లస్ గోల్డ్ కవరింగ్ కూడా గోల్డ్ కవరింగ్ కూడా ఎక్కువ. వ్యవసాయం ఉంది కానీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఈ 3 రంగాలకి సపోర్ట్ చేసి హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీ. స్పెషల్లీ కొల్లు రవీంద్ర గారి హామీలు 9 హామీలు. సో ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగు మీ ఏదైతే పొత్తులు ఉన్నాయో జనసేన పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆనాడు అలా మాట్లాడారు, ఈనాడు వాలంటీర్ వ్యవస్థ కావాలంటున్నారు. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి మాత్రమే మమ్మల్ని తీసుకొచ్చారు, మేము వాళ్ళ కోసం పనిచేస్తాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తారు. అసలు దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అది ప్రభుత్వం డబ్బులు తిని ప్రభుత్వానికి పని చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి పని చేస్తానంటే ఇంక వాళ్ళు వాలంటీర్లు ఎలా అవుతారు? అంటే పార్టీ కార్యకర్తలు అంటారు. పార్టీ కార్యకర్తలే. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు బానిసలుగా పని చేయకండి. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించుకుని రాజీనామాలు చేయించారు. ఇవాళ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చేస్తున్నారు. మమ్మల్ని బెదిరించి భయపెట్టి చేయిస్తా ఉన్నారని చెప్పి మేము వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఏ ఒక్క వాలంటీర్ మీరు ఇబ్బంది పడద్దు, మీరు ధైర్యంగా బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయండి. మా కోసం పనిచేయద్దు, జగన్ కోసం పనిచేయద్దు, ప్రజల కోసం పనిచేయండి. రాష్ట్ర పరిస్థితులు గమనించండి. ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందో మీరు సైలెంట్ గా ఉండండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. తద్వారా రేపు మిమ్మల్ని మేము కంటిన్యూ చేస్తాం. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ప్రతి ఒక్క వాలంటీర్కి 10,000 రూపాయలు మేము ఇస్తాం. మీరు ఎవరో కూడా ఆధారపడకల్లా. కానీ మీరు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తామని మేమేం చెప్పలేము. ఇట్స్ ఫైనల్ క్వశ్చన్. కొల్లు రవీంద్ర గారు రాజకీయాల్లో ఒక ఎత్తు అయితే, ప్రస్తుత 5 సంవత్సరాల రాజకీయాల్లో నానా కష్టాలు పడ్డారు, కొన్ని కేసులు ఎదుర్కొన్నారు. దీంతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. జనసేన పొత్తులో ఎంపీ సీట్ పోయింది, ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? జనసేన నాయకులకు వచ్చినటువంటి లబ్ధిలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రకమైనటువంటి నినాదంతో వాళ్ళు మీ ప్రతిపక్షాలు కావచ్చు, అంటే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు, మీరు ఇంత కష్టపడ్డా మిమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్ర అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కొల్లు రవీంద్ర గారు నమ్ముకున్న కార్యకర్తలు మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఎన్ని కష్టాలు పడిన 5 సంవత్సరాలు, అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు బందర్ డెవలప్మెంట్ లో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అభివృద్ధి చేస్తే చాలు అనే టైప్ లో వాళ్ళందరూ కూడా వర్క్ చేశారు. కానీ ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మేము 2019 ఓడిపోయాం. అయినా గవర్నమెంట్ కూడా పోయింది. 2019 నుంచి 24 వరకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పెట్టాలో, నాతో పాటు నాకంటే కూడా ఎక్కువ మంది కష్టాలు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఒక సందర్భంలో రవీంద్ర గారి కన్నీటి చుక్కలు కూడా బయటకు వచ్చిన కార్యకర్తల కోసమే. నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా కంటి నుంచి ఒక చుక్క రాలే, అవును, నేను జైల్లో ఉన్నప్పుడు నా కంటి నుంచి చుక్క రాలేదు. కానీ బాధపడ్డా, ఏంది ఇలాంటివి ఒక సేవ చేయడానికి వస్తే ఇలాంటి చేశారని. ఇవాళ కార్యకర్తలు కష్టపడినప్పుడు చాలా బాధలు పడ్డాను. ఖచ్చితంగా వాళ్ళందరినీ సముచిత స్థానం కల్పించడం, వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. ఖచ్చితంగా అది చేస్తాను. కానీ ఈ రోజు నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇవాళ నాకు పదవి కోసం కాదు, నేను అదేదో రాజకీయాలు చేయాలని కాదు, అందరికి అభివృద్ధి చేయాలి. ఈ గడ్డలో పుట్టాం, ఈ గడ్డలో పెరిగాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఇక్కడే మట్టిలో కలిసిపోతాం. ఏదైనా చేసి చూపించాలి. ప్రజానికానికి రవీంద్ర అనేటటువంటి వ్యక్తి ఏదో ఒకటి చేసి చూపించాలి అందరికీ. ఎందుకంటే ఇవాళ మరుగున పడిపోయింది. ఇవాళ మళ్ళీ మన యొక్క ఉనికిని చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ నాకు వచ్చే అవకాశాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రోజు మంచి అవకాశాలు ఇచ్చారు. ఖచ్చితంగా అవకాశాలను బందరపట్నానికి ఉపయోగించుకుంటాం. ఇవాళ కేంద్రంలో కూడా బాలశౌరి గారు కూడా రావడం కూడా వారిని సపోర్ట్ కూడా తీసుకుని బందర్కి రేపు రాబోయే 5 సంవత్సరాలు చరిత్రలో చిరస్థాయిగా నిలబడే విధంగా. బాలశౌరి గారు అన్నారు, ప్రస్తుతం గడిచిన దాంట్లో వైసీపీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి వచ్చి, అంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఆయన రాని వాళ్ళు, ఈ రోజు అడుగు పెట్టిన వాళ్ళ పేరు నాని గారు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికి ప్రజలకు తెలుసు. లోకల్ గా కూడా ఆయనకి యాంటీ కరప్షన్ ఉండబట్టి ఆ ఇబ్బందులు కూడా తోడైతే ఇక్కడ రానివ్వకుండా, ఇక్కడ ఆయన చేసినప్పుడు పోర్టు ఎంతో కొంత వర్క్ నడుస్తుందంటే ఆయన 4,000 కోట్ల రూపాయలు పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకురావడం వల్లే. అదే ఇక్కడ మసీదులకి ఆటికి వర్క్లకి కొంత డబ్బులు ఇస్తే వాళ్ళని ఆయన రానివ్వకుండా అడ్డం పట్టించాం, కార్యకర్తలను అడ్డం పట్టించడం. సో సొంత పార్టీ నాయకులను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా నాకున్న పరిచయాలతో కేంద్రంలో కూడా మేము ఆ గతంలో ఏదైతే వాళ్ళ మచిలీపట్నం విజయవాడ రోడ్డుకి
నేను ఎంపీలందరూ కూడా తీసుకెళ్లి ఆ రోజున ఆ రోడ్డు మీద తెచ్చుకున్నాం. అలాగే కొనకళ్ళ నారాయణ గారి సహకారంతో ఇక్కడి నుంచి విజయవాడకి డబులింగ్ అయింది, ఎలక్ట్రిఫికేషన్ అయింది. రేపు రేపల్లె రైలు మార్గం ఆయన సపోర్ట్ కావాలి, ఎంపీ గారి సపోర్ట్ కావాలి, అందరు సపోర్ట్ తీసుకున్నాం. ఈ రేపల్లె రైలు మార్గం చేస్తాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు ఆ మంచినీళ్ళకి సంబంధించిన ఉన్నాయి, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి చేసుకుంటాం. అందులో అంతకుముందు కూడా నేను అమృత్ స్కీమ్ కింద 65 కోట్లు తీసుకొచ్చి మంచినీళ్ళు అని కూడా మేము ఆలోచన చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్రైనేజ్ కూడా కొంత అనుకున్నాం కానీ లేట్ అయింది. ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలం ఖచ్చితంగా చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మరి బాలసోర్ గారు కూడా ఉంటారు కాబట్టి ఆయన సపోర్ట్ తీసుకుంటాం. మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఇటు ఎడ్యుకేషనల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయటం, అట్లాగే ఆక్వా హబ్ గా తయారు చేయటం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేసుకోవడం, పోర్టుని దానికి అన్ని విధాలు కూడా ఉపయోగించుకోవడం, దాని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయటం, ఇది మా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఒక టూరిజం సెంటర్ గా దీన్ని డెవలప్ చేయటం. ఎందుకంటే హైదరాబాద్ కి దగ్గరగా ఉన్నటువంటి బీచ్ మచిలీపట్నం బీచ్, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు రాబోయే కాలంలో చేసేదానికి అవకాశం. సో ఇది ఫైనల్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు, బందర్లో పుట్టాను, బందర్లో పెరిగాను, ఈ ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు నేను పనిచేస్తాను, నేనంటూ ఒక గుర్తింపు. నారా చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలు, ఆయన అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. బందర్ ప్రజల అభివృద్ధిని, బందర్ ప్రజల ఆకాంక్షని ఎవరు అడ్డుకోలేరు. పోర్టుని నేను మళ్ళీ సాధిస్తానంటున్నారు కొల్లు రవీంద్ర గారు. చూస్తున్నారు 786. థ్యాంక్ యూ వెరీ మచ్.